డబల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద ముంపు ప్రాంతాల పర్యటనకు ఇచ్చేస్తున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. కాంగ్రెస్ అసమర్థ పాలనలో గత 8 నెలల మహిళలపై 1800 పైగా అత్యాచారాలు, అఘాయిత్యాలు మండిపడిన సబితా ఇంద్రారెడ్డి. నిరసన బాట పట్టిన బాసర ట్రిపుల్ ఐచి విద్యార్థులు. వరద బాధితులు పడ్డ ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం, నాదెండ్ల మనోహర్. వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ పాలేరు మెయిన్ కెనాల్ గండికట్టడంతో దెబ్బతిన్న ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిని చూపించి కేంద్రం నుండి సహాయం అందించాల్సిందిగా వారిని కోరడం జరిగింది. కాంగ్రెస్ అసమర్థ పాలనలో గత 8 నెలల మహిళలపై 1800కు పైగా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయన్నారు. మహిళల పట్ల చులకనాభావం ఈ ప్రభుత్వంలో కనిపిస్తుందని, ముఖ్యమంత్రి కనీసం ఇలాంటి ఘటనలపై స్పందించే సమయం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. జైనూర్ సంఘటనలో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున పరామర్శించడం జరిగింది. ఏ సంఘటన అయితే జరిగిందో నిజంగా ఆ సంఘటన బాధాకరం, అందరం కూడా ఖండించాల్సిన సంఘటన. నిజంగా ఆవిడని చూస్తే అసలు మొహం మీద అంతా కూడా ఒక 30-40 కుట్లతోని, బాడీ అంతా కూడా షోల్డర్ మీద అక్కడంతా కూడా కుట్లతోని జీవత్సంలో కనిపిస్తూ ఉంది. నిజంగా ఎంత ప్రతిఘటించి తనను తాను కాపాడుకుంది అనేది అక్కడ చూసిన తర్వాత మాకంతా అర్థమైంది. నిజంగా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే 8 నెలలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని చూస్తూ ఉంటాయి. అంటే పాలనను గాలికి వదిలేసి, శాంతి భద్రతలను గాలికి వదిలేసి, ఏది జరిగినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నారో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఏర్పడతా ఉంది. గత 8 నెలల్లో మహిళల మీద ఎలాంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి చలనం లేదు. దాదాపుగా 1800 పైచిలకు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, నాగర్ కర్నూల్లో గిరిజన మహిళ మీద జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న షాద్నగర్లో జరిగిన సంఘటన కానివ్వండి, మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మహిళల పట్ల అగత్యాలు జరుగుతూ ఉన్న, అత్యాచారాలు జరుగుతూ ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిజంగానే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతూ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రభుత్వాలనే స్పందించాలి. కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇన్ని సంఘటనలు జరిగిన, హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో మహిళ మీద అత్యాచారం జరిగినా పట్టించుకునే వాళ్ళు లేరు. మహిళల మీద సామూహిక అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునే వాళ్ళు లేరు. తల్లి పక్కన పడుకున్న చిన్నారి మీద, 6 సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం జరిగినా అడిగే నాదుడు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్లో మహిళలకి భరోసాతో, భద్రత ఉండేటట్టు షీ టీమ్స్ లాంటివి ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఉంటే శాంతి భద్రతలతో పాటు మహిళలకు భరోసా ఉంటుందని ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న స్టెప్స్ తోని హైదరాబాద్ అంటే ఒక భరోసా, భద్రత ఉందని ఉండేది. కానీ ఈ రోజు ఈ హైదరాబాద్ లో ఎక్కడ ఏం జరుగుతుందో, బయటికి పోయిన మహిళ క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా, బయటికి పోయిన ఆడబిడ్డలు క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అని ఒక భయంతో ఈ రోజు ఈ రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్న సందర్భాన్ని చూస్తున్నాం. ఈ రోజు ఆ మహిళను మనము జైనూర్ సంఘటనలు జరిగిన వీళ్ళ మదర్ని ఏదైతే చూస్తున్నామో నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇమీడియట్ గా వాళ్ళ మీద, ఇక్కడే కాదు ఎక్కడ కూడా అత్యాచారాలు జరుగుతున్న వాళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్న సందర్భం అయితే కనిపిస్తలేదు. ప్రతిసారి అడుగుతూ ఉన్నాం, మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి, అలాంటి వాళ్ళకి శిక్ష ఇమీడియట్ గా పడేటట్టు చూస్తే మిగతా వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుందంటే కనీసం దాని మీద రివ్యూ చేసే సమయం ముఖ్యమంత్రి గారికి లేదు. దాని మీద నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి లేనట్టుగా అనిపిస్తుంది. ఒకటి మాకు అర్థమవుతుంది అంటే మహిళలంటే
చులకన భావంతో చూస్తుంది ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఏ మూల చూసినా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ముఖ్యమంత్రి జైనూర్ సంఘటనలో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున పరామర్శించడం జరిగింది. ఏ సంఘటన అయితే జరిగిందో నిజంగా ఆ సంఘటన బాధాకరం, అందరం కూడా ఖండించాల్సిన సంఘటన. నిజంగా ఆవిడని చూస్తే అసలు మొహం మీద అంతా కూడా ఒక 30-40 కుట్లతోని, బాడీ అంతా కూడా షోల్డర్ మీద అక్కడంతా కూడా కుట్లతోని జీవత్సంలో కనిపిస్తూ ఉంది. నిజంగా ఎంత ప్రతిఘటించి తనను తాను కాపాడుకుంది అనేది అక్కడ చూసిన తర్వాత మాకంతా అర్థమైంది. నిజంగా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే 8 నెలలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని చూస్తూ ఉంటాయి. అంటే పాలనను గాలికి వదిలేసి, శాంతి భద్రతలను గాలికి వదిలేసి, ఏది జరిగినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నారో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఏర్పడతా ఉంది. గత 8 నెలల్లో మహిళల మీద ఎలాంటి అత్యాచారాలు అఘాయితాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి చలనం లేదు. దాదాపుగా 1800 పైచిలకు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, నాగర్ కర్నూల్లో గిరిజన మహిళ మీద జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న షాద్నగర్లో జరిగిన సంఘటన కానివ్వండి, మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మహిళల పట్ల అగత్యాలు జరుగుతూ ఉన్న, అత్యాచారాలు జరుగుతూ ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిజంగానే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతూ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రభుత్వాలనే స్పందించాలి. కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇన్ని సంఘటనలు జరిగిన, హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో మహిళ మీద అత్యాచారం జరిగినా పట్టించుకునే వాళ్ళు లేరు. మహిళల మీద సామూహిక అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునే వాళ్ళు లేరు. తల్లి పక్కన పడుకున్న చిన్నారి మీద, 6 సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం జరిగినా అడిగే నాదుడు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్లో మహిళలకి భరోసాతో భద్రత ఉండేటట్టు షీ టీమ్స్ లాంటివి ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఉంటే శాంతి భద్రతలతో పాటు మహిళలకు భరోసా ఉంటుందని ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న స్టెప్స్ తోని హైదరాబాద్ అంటే ఒక భరోసా భద్రత ఉందని ఉండేది. కానీ ఈ రోజు ఈ హైదరాబాద్ లో ఎక్కడ ఏములో ఏం జరుగుతుందో, బయటికి పోయిన మహిళ క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా, బయటికి పోయిన ఆడబిడ్డలు క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అని ఒక భయంతో ఈ రోజు ఈ రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్న సందర్భాన్ని చూస్తున్నాం. ఈ రోజు ఆ మహిళను మనము జైనూర్ సంఘటనలు జరిగిన వీళ్ళ మదర్ని ఏదైతే చూస్తున్నామో నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇమీడియట్ గా వాళ్ళ మీద ఇక్కడే కాదు ఎక్కడ కూడా అత్యాచారాలు జరుగుతున్న వాళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్న సందర్భం అయితే కనిపిస్తలేదు. ప్రతిసారి అడుగుతూ ఉన్నాం, మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి, అలాంటి వాళ్ళకి శిక్ష ఇమీడియట్ గా పడేటట్టు చూస్తే మిగతా వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుందంటే కనీసం దాని మీద రివ్యూ చేసే సమయం ముఖ్యమంత్రి గారికి లేదు. దాని మీద నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి లేనట్టుగా అనిపిస్తుంది. ఒకటి మాకు అర్థమవుతుంది అంటే మహిళలంటే చులకన భావంతో చూస్తుంది ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఏ మూల చూసినా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి రివ్యూ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరసన బాట పట్టిన బాసర IIIT విద్యార్థులు రెగ్యులర్ బీసీ నియామకం, హాస్టల్ వసతి, మెస్ భోజన సదుపాయాల్లో ఎన్నో ఇబ్బందులున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, బాసర IIITలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అంతవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని నిరసనకు దిగారు 2000 మంది విద్యార్థులు. వరద బాధిత బారిన పడ్డ ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగిన అధిక వర్షాలు, వరదల వలన అనేక ప్రాంతాల్లో ముంపు గురైన కుటుంబాలందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, పౌర సరఫరాల శాఖ నుంచి మరియు మార్కెటింగ్ శాఖ నుంచి సరుకులు అందించడమని ఆయన నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు అనేక మంది పెద్దలతో మాట్లాడి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారితో, ఇతర మంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి ఎవరికైతే ఈ
ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నారో ఆ కుటుంబాలందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 కిలోల బియ్యం, 1 కిలో పంచదార, 1 కిలో కందిపప్పు, 1 లీటరు వంట నూనె, అదేవిధంగా 2 కిలోలు ఉల్లిపాయలు, 2 కిలోలు బంగాళాదుంపలు రేపు ఉదయం నుంచి విజయవాడ పట్టణంలో ప్రారంభించి ప్రతి ఒక్క కుటుంబానికి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది కొంచెం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇంటింటికి సరఫరా చేయమని ముఖ్యమంత్రి గారు కోరారు. సో చాలా పెద్ద లాజిస్టిక్ ఎక్సర్సైజ్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అధికారులు, స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎంతోమంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కూడా సహాయపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ప్రతి వార్డులో కూడా ప్రారంభించుకొని ముందు విజయవాడ పట్టణంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ సరుకులు అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు సహకరించాలని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో కూడా అనేక సహాయ కార్యక్రమాలు ఇంకా అందించి బాధిత కుటుంబాలందరినీ కూడా ఆదుకోవాలనే ఒక ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రభుత్వం ఎప్పుడు మీ వెంట ఉంటుంది. ఆ భరోసా కల్పించడానికి కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం మాజీ మంత్రి వరలపల్లె రఘునాథ్ రెడ్డి కుమారుడు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేశారు. సామకొట్టి యాదనాయన, పుట్టపర్తి సత్యమ్మ దేవాలయం దగ్గర కేక్ కటింగ్ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా సామకొట్టి యాదనారాయణ మాట్లాడుతూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించే దిశగా మరింత ముందుకు వెళ్లాలన్నారు. సంస్థల అధినేత మాజీ మంత్రివర్యులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారి కుమారుడు పల్లె వెంకట కిషోర్ కృష్ణారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులందరూ కూడా సత్యమ్మ దేవాలయం దగ్గర కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎంతోమంది పేద విద్యార్థులకు చదువు చెబుతూ తనదైన శైలిలో ఆయన అన్ని రంగాల్లో కూడా ఇటు విద్యారంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ మనం చూస్తున్నాం. 2014, 19, 24 ఎలక్షన్స్లో కూడా తండ్రి ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు, మరి భార్య ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు కూడా అనేకమైనటువంటి కృషి చేసి తెలుగుదేశం పార్టీ గెలుపులో తనదైన ముద్ర వేసుకున్నటువంటి పల్లె కిషోర్ కృష్ణారెడ్డి గారు యువనాయకుడు. మా యువతకంతా కూడా ఆదర్శంగా ఉన్నాడు. చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి జన్మదినం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళలా వారి సేవలు అవసరమని తెలియజేస్తున్నారు. లడ్డు వేలంపాటలో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న బాలాపూర్ గణేష్ విగ్రహం 7 గణేష్ నవరాత్రులకు ధూల్పేటలో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ధూల్పేటకు చెందిన కళాకారుడు లక్ష్మీనారాయణ సింగ్ ఆధ్వర్యంలో 25 మంది కళాకారుల బృందం 23 ఫీట్ల ఎత్తైన భారీ విగ్రహాన్ని తయారు చేశారు. ఆ విగ్రహం తలపై భాగంలో అమృతం కోసం సముద్రంలో మందర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జగనపయ్య ఒక చేతిలో సింహం చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండవ చేతిలో ఓంకారం, మూడవ చేతిలో గొడ్డలి, నాలుగవ చేతిలో లడ్డు పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అంతేగాక ఎడమ చెవి పక్కన లక్ష్మీదేవి, కుడి చెవి పక్కన కమలంపై సరస్వతి దేవి కనిపించే విధంగా తయారు చేసిన గణేష్ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంది.
లేదు ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అన్న? ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్లోని రామ మందిరం ఉన్నది, అలాగని అయోధ్య రామ మందిరం కోసం ఈసారి ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క రామాలయం మండపం కోసం ఇంచుమించు 10 రోజుల నుంచి ఈ యొక్క వర్క్ జరుగుతుంది. కొద్దిగా వర్షం కోసం కొద్దిగా ఇబ్బంది అయ్యి కొద్దిగా ఈ యొక్క పని అనేది కొద్దిగా లేట్ అవుతుంది, కానీ రేపు సాయంత్రం లోపు ఈ మండపం నిర్మాణం పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఈ సంవత్సరం వినాయకుని పూజ సాయంత్రం రేపు 6 గంటలకు ప్రారంభమై ఉత్సవ కమిటీ సభ్యులు మొదట పూజ చేసుకుంటారు. 1 గంట నుంచి 1.5 గంటల సేపు ఈ యొక్క పూజా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఊరి ప్రజలందరూ నాయకులైనా సరే విఐపీస్ ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకు పూజా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటారు. లాస్ట్ టైం లడ్డు వేలంపాటలో ఈసారి ఎంత పలుకుతుంది అనుకుంటాం? గత సంవత్సరం 27 లక్షల రూపాయలకు లడ్డు వేయింది. ఈ సంవత్సరం 27 అంటే 30 లక్షల దాకా పోతుందని మేము కమిటీ సభ్యులు అనుకుంటున్నాం. కానీ లడ్డు ఎంత పోతుంది, ఎవరికి పోతుంది అనేది మాత్రం భగవంతుని ఒక ఆశీర్వాదం ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఒక లడ్డు దొరుకుతుంది. ఈసారి లడ్డు వేలంపాటలో కొత్త పంద నిర్వహిస్తున్నారని ఒక టాక్ వచ్చింది. ఎందుకంటే లడ్డు వేలంపాట వాటలు ఫస్ట్ డిపాజిట్ చేయాలని. గత సంవత్సరం నుంచి బాలాపూర్ వాస్తవులు అయితేనేమో ఈసారి లడ్డు కొంటే నెక్స్ట్ ఇయర్ వినాయకుని నిమజ్జనం రోజు ఇస్తుండే, కానీ ఈ సంవత్సరం కొత్త నిబంధన పెట్టినాం. ఎందుకంటే బాలాపూర్ ప్రజలైనా సరే ఎవరైనా సరే లడ్డు వేలం పాటలు పాల్గొనాలంటే గత సంవత్సరం 27 లక్షల రూపాయలకి లడ్డు పోయిందో ఆ 27 లక్షలు ఈసారి మా దగ్గర ఉత్సవ సమితి డిపాజిట్ చేస్తేనే వాళ్ళ పేరు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళ పేరు ఫైనల్ రోజు ప్రకటించడం జరుగుతుంది. ఎంతమంది వేలం పాటలు ఉంటుందో అప్పుడు ఆ ఫైనల్ చేసిన తర్వాత ఒక లిస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాతనే వాళ్ళ పేరు లిస్ట్లో వచ్చిన తర్వాత పేరు నమోదు చేసిన తర్వాత చదువుతుంది. ఎంతమంది పాల్గొనబోతున్నారు లడ్డు వేలంపాట? ఇప్పటికి మాత్రం ఒక 3 నుంచి 4 కొత్త సభ్యులు అయితే మాకు సంప్రదించారు. వాళ్ళకి చెప్పినాం ఒక 3-4 డేస్ తర్వాత వచ్చి మాతో కలిసి మాట్లాడిన తర్వాత దాని గురించి ఏమేమి ఉంటుందో పొజిషన్ దాని ప్రకారం మీరు ఫాలో అయితే మీ పేరు నమోదు చేసుకున్న తర్వాత డబ్బులు మాకు డిపాజిట్ చేస్తే మీ పేరు ఆ లిస్టులో నమోదు చేస్తారు. లడ్డు కొన్న తర్వాత తీసుకున్న వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు? లడ్డు కొన్న తర్వాత లాస్ట్ ఇయర్ అయితే రెడ్డి సాబ్ కొన్నాడు. ఆయన ఇక్కడ మీ పక్కకే ఉన్నాడు. ఆయన గురించి ఆయన ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఆయన ఏమంటుండో ఆ విషయం మీరు ఆయనతో మాట్లాడండి. మీది ఓకే. నా పేరు దాసర్ దయానంద్ రెడ్డి. 2022లో కూడా నేను లడ్డు ఇక్కడే బాలాపూర్ లడ్డు వేలంపాటలో ఫస్ట్ వచ్చాను. ఫస్ట్ వచ్చి మా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో పాటిగూడ గ్రామం చిన్న విలేజ్. ఆ విలేజ్ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. 2022లో లడ్డు వేలంపాటలో పాల్గొని ఒక 26,40,000 రూపాయల్లో నేను ఆగిపోయాను. అక్కడికి నేను సెకండ్ ప్లేస్ వచ్చాను. గత సంవత్సరం 2023లో వంగేటి లక్ష్మారెడ్డి అన్న గారు అంటూ వాళ్ళకు కైవసం చేసుకోవడం జరిగింది. మళ్ళా 2023లో అదే వేలంపాటలో నేను పాల్గొనడం జరిగింది. పాల్గొన్న తర్వాత గత సంవత్సరం 27 లక్షల రూపాయలకు అనూహ్యంగా నాకు ఆ లడ్డు వేలంపాటలో నాకు దక్కడం ఎంతో అభినందనీయం, శోచనీయంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. లడ్డు ఇక్కడ ప్రపంచ దేశాల్లో అన్ని చూస్తున్నాం. ఎన్నో మండపాలు ఉన్నాయి. గణేశుడు అంటే ఖైరతాబాద్, లడ్డు ప్రసాదం అంటే బాలాపూర్. ఆ ప్రాముఖ్యత ఉంది కాబట్టే కదా మన ప్రపంచ దేశాలంతా నలువైపులో బాలాపూర్ వైపు చూస్తున్నది. ఆ లడ్డు వేలంపాటలో పాల్గొనే వాళ్ళని చూసి ఆ లడ్డు యొక్క ప్రాముఖ్యత తెలుసుకునే కదా నేను కూడా వచ్చి ఇక్కడ జరగడం జరిగింది. లడ్డు తీసుకున్న తర్వాత మానసికంగా కానీ ప్రశాంతతగా ఉన్నాను, వ్యాపార పరంగానే కానీ అన్ని రకాలుగా నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. లడ్డు కొన్న తర్వాత కుటుంబ సమేతంగా పిల్లలు, తల్లి అందరు కృషి వల్ల నాకు ఈ లడ్డు వాళ్ళ సమక్షాలు వాళ్ళు తీసుకోవాలని అందరూ ఏకపాటిగా నిర్ణయం తీసుకొని పోరాడాము. 2 years 2023లో నాకు లడ్డు దక్కింది. 100% లడ్డు వేలంపాటలో ఈ లడ్డు ప్రసాదం దక్కిన తర్వాత నాకు మళ్ళీ ఎగ్జామ్మెంట్ ఉంటుంది కదా. నేను ఖచ్చితంగా ఈసారి వేలంపాటలో 100% ఉన్నాను. ముందంజలు ఉండాలన్నా భగవంతుని కోరుకొని కానీ ఇక్కడికి వచ్చాను. లడ్డు కొనకుండా మీరు ఎలా ఉండేవారు? లడ్డు బాలాపూర్ గణేష్ లడ్డు కొన్న తర్వాత ఎలాంటి అభివృద్ధి చెందింది మీరు చూడండి. లడ్డు వేలంపాట అక్కడ ముందు ఇప్పుడు ఏముంటుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాము. అవి రేట్లు పెరుగుతాయి. ఆ రేట్లు పెరగడము దైవ సూచికమే కదా. సో దేవుని మనం భక్తి రూపాయి పెడుతున్నాం, భగవంతుడు మనం రూపాయలు ఇస్తున్నాం. సో లడ్డు బాలాపూర్ లడ్డు ప్రాముఖ్యత బాలాపూర్ లడ్డే. ఇక్కడ మెయిన్ ఆర్గనైజేషన్ వాళ్ళకు ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇంత పీస్ఫుల్ గా, ఇంత నీట్ గా, ఇంత చిన్న రోడ్లో కూడా ఇంత ఆర్గనైజేషన్ చేయడం అనేది చాలా అద్భుతం. ఎందుకంటే ఆ దైవ బలం ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఒక్క చిన్న సంఘటన కూడా ఇప్పటివరకు జరగలే. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఇంత చిన్న రోడ్లో కూడా ఈ రోజు వరకు ఎలాంటి ఆటో జరగలే. అదే ఈ
ప్రాముఖ్యత, లడ్డు దేవుని ప్రాముఖ్యత ఇక్కడ. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ ఆదాయం ఈసారి రాకెట్లా ఎగబాకింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 340% నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 52 కోట్ల ఆదాయం మాత్రమే సాధించగా ఈసారి అది 229.20 కోట్లకు చేరుకుంది. బీసీసీఐ కేంద్ర హక్కులు పెరిగిన టికెట్ల విక్రయాలు ఈ లాభాలకు కారణంగా తెలుస్తుంది. ఇక 2023 ఆర్థిక సంవత్సరంలో 292.34 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 131% వృద్ధి చెంది 676.40 కోట్లకు చేరుతుంది. ఇక 5 టైటిళ్లు 10 సార్లు ఫైనల్ కు ఐపీఎల్ లో నిలకడగా రాణిస్తున్న సిఎస్కే జట్టు 5 టైటిళ్లు గెలుచుకుంది. 10 సార్లు ఫైనల్ చేరుకుంది. ఇక 12 సార్లు ప్లే అప్ కు అర్హత సాధించింది. 17వ ఐపీఎల్ సీజన్ లో మాత్రం జట్టు పేలవ ప్రదర్శన కనపరిచింది. ఇక నాకౌట్ దశ కూడా చేరుకోలేకపోయింది. సూపర్ కింగ్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు తమిళనాడులో మొత్తం 9 కేంద్రాలు, 2 అంతర్జాతీయ క్రికెట్ అకాడమీలు ఉన్నాయి. చెన్నై, సేలంలోని క్రికెట్ అకాడమీలు 1011 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే వీరులు 19 మంది వివిధ స్థాయిల్లో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద ముంపు ప్రాంతాల పర్యటనకు ఇచ్చేస్తున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. కాంగ్రెస్ అసమర్థ పాలనలో గత 8 నెలల మహిళలపై 18 పైగా అత్యాచారాలు, అఘాయిత్యాలు మండిపడిన సవితా ఇంద్రారెడ్డి. నిరసన బాట పట్టిన బాసాల ట్రిప్లైచి విద్యార్థులు. వరద బాధితులు పడ్డ ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం, నాదెండ్ల మనోహర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.